దక్షిణాదిలో ఇప్పుడు పవన్ పవర్ ఫార్ములా అప్లై అవుతుందా? ఇందుకు టీవీకే విజయ్ అతిపెద్ద ఉదాహరణగా నిలుస్తున్నారా అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ పరిస్థితి ఎలా ఉందంటే ఇంటా బయట సమస్యలే. ఇటు భార్య వైపు సంగీత పెద్ద ఎత్తున విజయ్ని వెంటాడి వేధిస్తుంది. విడాకులు కావాలంటుంది, ఆస్తిలో భాగం ఇవ్వాలంటుంది, ఇంటిని ఆక్రమిస్తానని హెచ్చరిస్తోంది. ఇదంతా ఇలా ఉంటే కేంద్రం కూడా విజయ్ని దెబ్బ మీద దెబ్బతీస్తోంది. మొన్న ఆయన సినిమాను ఆపేసింది. ఆ తర్వాత కరూర్ స్టాంప్యాడ్కి సంబంధించి సిబిఐ ఎంక్వైరీలకు రావాలని తీవ్రంగా వేధిస్తోంది. వీటి కారణంగా విజయ్ నానా రకాలుగా సతమతం అవుతున్నారు. దానికి తోడు ఆయనే కొని తెచ్చుకుంటున్న సమస్యలు కొన్నున్నాయి. అవెలాంటివో చూస్తే తనకు త్రిషాతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్న వేళ ఆమెను వెంట పెట్టుకుని తిరుగుతున్నారు. దీంతో సొంత పార్టీలోని నాచియార్ వంటి మహిళా నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలా ప్రతి సీను క్లైమాక్స్ అన్నట్టుగా విజయ్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విజయ్కి దేవుళ్లా కనిపిస్తున్న ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కూడా దాదాపు తన 12 ఏళ్ల పొలిటికల్ జర్నీలో ఎన్నెన్నో సవాళ్లు, విమర్శలు, ఇంకా ఇతర తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అన్నిటికీ చిరునవ్వే సమాధానంగా భావిస్తూ ఆయన ముందుకొచ్చారు. ఇక విజయ్కి కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉండేది. గతంలో పవన్ సినిమాలను రీమేక్ చేసిన విజయ్ ఇప్పుడు ఆయన రాజకీయ ప్రయాణ చిత్రాన్ని కూడా తమిళనాట రీమేక్ చేసేలా కనిపిస్తోంది. అంతగా ఆయన కాపీ పేస్ట్ కొడుతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కి కూడా ఒక సమయంలో పెళ్లిళ్ల వివాదం వెంటాడేది. దానిపై ఆయన అవుట్ బస్ట్ అయిన పరిస్థితులు. విజయ్ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారు. వీటన్నిటిని పక్కన పెట్టి పవన్ లా సేవా మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారు విజయ్. జనసేనను క్షేత్రస్థాయిలో వివిధ సేవా మార్గాల ద్వారా ఎలా బలోపేతం చేశారో అలా విజయ్ కూడా మక్కల్ ఇయక్కం ద్వారా గత 2 ఏళ్లుగా పేద విద్యార్థులకు ఉచిత భోజనాలు, చదువు సమయాలకు సాయం చేయడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. విజయ్ పార్టీ సిద్ధాంతం కూడా నేషనలిజం, రీజనలిజం. పవన్ ఎలాగైతే భారతీయతను గౌరవిస్తూనే తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రయారిటీ ఇస్తారో విజయ్ కూడా అంతే చేస్తున్నారు. ఒక పక్క తమిళ సంస్కృతిని కాపాడుకుంటూనే ఇందులో జాతీయ భావాజాలం మిళితం చేయాలనుకుంటున్నారు. ఇటు పవన్ కి కాదు, అటు విజయ్ కి కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు పవన్ కన్నా మించి విజయ్ మంచి వాక్చాతుర్యం ప్రదర్శించగలరు, మంచి గళం వినిపించగలరు, స్ట్రైట్ ఫార్వర్డ్ నరేషన్ ఇవ్వగల సమర్థుడు. దీంతో ఆయనకు యూత్ లో మంచి ఆదరణ లభిస్తోంది. వ్యవస్థలో మార్పు రావాలని విజయ్ ఇస్తున్న పిలుపునకు మంచి అప్లాజ్ వస్తోంది. పవన్ లా తాను కూడా ఒక పొలిటికల్ హీరో కావాలని కోరుకుంటున్నా విజయ్ ఎదుర్కొంటున్న మరో సమస్య సీనియర్ పొలిటీషియన్ల నుంచి వస్తున్న వ్యతిరేకత. అన్నా డిఎంకే, బీజేపీ నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విజయ్ని పర్సనల్ గా కూడా వీరు కమెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు పవన్ పైన సినిమా వాళ్లకు రాజకీయం తెలీదు అనే ముద్ర ఎలాగుందో ఇప్పుడు విజయ్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తుంది. వీరనే మాట ఏంటంటే సినిమాల్లో డైలాగులు చెప్పడం వేరు, రాజకీయ సమస్యలపై ఒక స్టాండ్ తీసుకోవడం వేరు. పవన్ ఈ విషయంలో పట్టు సాధించడానికి 10 ఏళ్లు పట్టింది. విజయ్ ఇంకా తన విజన్ ఏంటో జనానికి చెప్పలేదు, పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించలేదు. కేవలం మహిళలను ఆకట్టుకునే విధంగా బంగారు వస్తువులు ఇస్తానంటూ ఒక వల విసిరారంతే. అందుకే ఆయన రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు వంటివి తెరమరుగవుతున్నాయని విమర్శిస్తున్నారు కొందరు. ఇక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కూడా విజయ్ని గట్టిగానే సవాల్ విసిరేలా కనిపిస్తోంది. ఇక్కడికి మళ్ళీ అక్కడ కూడా పూర్తి కుల రాజకీయాలు నడుస్తాయి. ఇది విజయ్ ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య. అందరి నాయకుడు అనిపించుకునే విధంగా ఆయన తన కార్యాచరణ రూపొందించారు. ఇది రాత్రికి రాత్రి జరిగే పని కాదు. దానికి తోడు ఆయన తన భార్య సంగీత నుంచి ఎలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో విదేశీ పెట్టుబడుల వ్యవహారంలోనూ అంతే స్థాయి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటి నుంచి గట్టెక్కి విజయ్ ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారో అన్న ఉత్కంఠ అటు తమిళనాడు మాత్రమే కాదు, ఇటు తెలుగునాట కూడా ఉత్కంఠభరితంగా మారింది. ఇక ఓర్మి, సహనం విషయానికి వస్తే పవన్ తను రాజకీయంగా అధికార ఫలాలను అందుకోవడానికి ఏకంగా 10 ఏళ్లు సమయం పట్టింది. విజయ్ ఆ సంయమనం వహిస్తారా లేక ఎట్ ఏ టైం కింగ్ మేకర్ కానున్నారా అన్నది కూడా తెలియాల్సి ఉంది.